సో గాయ్స్ ఈరోజు అయితే మనం ఏపీ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇంక ఇవన్నీ మనమే 1 2 3 4 హే వెయిట్, ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ కదా. సో నేనైతే అది అనుకుంటున్నాను. సరే అవునో కాదో అనేది కామెంట్ చేయండి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం బెంగళూరు నుంచి ఏపీకి అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో ఏపీ అంటే తెలుసు కదా. సో ప్రకృతి కానీ, ఆ వెదర్ కానీ, ఆ కల్చర్ కానీ చాలా బాగుంటాయి. సో బెంగళూరు టు ఏపీ అనమాట. సో ట్రావెలింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ట్రైన్ జర్నీ చేస్తున్నాం కదా. సో అవుట్స్కట్స్ నుంచి అయితే మ్యాక్సిమం మన జర్నీ అయితే ఉంటుంది. సో మనకు బెంగళూరు దాటిన తర్వాత ఏపీ బోర్డర్లోకి వెళ్ళిన తర్వాత ఆ కల్చర్ కానీ, ఆ వెదర్ కానీ అండ్ మీకు తెలిసిందే. సో మనకి బెంగళూరు దాటిన తర్వాత మనకి ఏపీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏపీ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఫస్ట్గా రీచ్ అయ్యేది చిత్తూరు అనమాట. సో చిత్తూరు ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి రీచ్ అవుతాం. సో మనకి చిత్తూరు నుంచి అయితే ఆ క్లైమేట్ కానీ, ఆ వెదర్ కానీ, ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా. సో అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో ఫారెస్ట్ లైక్ మౌంటైన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మనమైతే వాటన్నిటిని కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. సో గెట్ రెడీ ఫర్ ద వండర్ఫుల్ రైడ్ గాయ్స్. ఇది వచ్చి మన ట్రైన్. సో ఆల్రెడీ మనం రిజర్వేషన్ అయితే చేపించేసుకున్నాం. సో ఇప్పుడైతే మన సీట్ అయితే మనం వెతకాలన్నమాట. సో ఎక్కడుంది ఏంటని. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా ఎవరు రాలేదు. సో ఇది వచ్చి మన సీట్. మనకైతే ఇప్పుడైతే విండో సీట్ అయితే దొరికింది. సో ఆల్రెడీ మన లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసాం అనమాట. సో ముందు రిజర్వేషన్ ఇది. సో మనకు వచ్చి విండో సీట్ అయితే దొరికింది అనమాట. సో ప్రాబ్లం లేదు. సో జర్నీ అయితే సూపర్గా చేయొచ్చు. ఇప్పుడు నా సీట్ చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా. సో విండో సీట్ కొట్టేసాం అనమాట. సో ఎవరూ లేరు, మనదే సీట్ ఇంకా. సో ఈ జర్నీని అయితే మనకి ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా మనకి విండో సీట్ అయితే కావాలి. సో ఏం చేస్తాం మరి, విండో సీట్ని అయితే చోరీ చేసేసాను. సో మనకి ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అవడానికి అయితే టైం ఉంది కాబట్టి సో అప్పటి వరకు ఏం చేస్తాం. సో ఫర్దర్గా ఫన్ కోసం ఏమైనా చేయాలి. సో ఫైనల్గా అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అవుతున్నాం బెంగళూరు నుంచి అయితే. సో ఇది మనకి బెంగళూరు ఎస్ఎంవిఎం స్టేషన్ అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7. సో మనకైతే 11:40కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫైనల్గా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో మనమైతే బెంగళూరు సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం. సో ఎందుకంటే మనకి ఎస్ఎంవిటి స్టేషన్ ఉంది కదా. సో ఇది కూడా మనకి అవుట్స్కట్స్లో అయితే ఉంది. ఒకసారి ఇది చూడండి, అసలు నేచర్ అనమాట. సో నేచర్ కానీ, ఆ ప్లేస్ కానీ అసలు సూపర్ ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియాస్ ఎక్కువ అనమాట. సో ఈ ఏరియాలో సో అదే కాకుండా మనకి ఏంటంటే కొండ ప్రాంతాలు కూడా బాగా ఎక్కువ అనమాట. సో మేబీ అందువల్లే బెంగళూరు అనేది చాలా అయితే మనకి కూల్గా ఉంటుంది. సో రీజన్ అయితే ఇదే అనుకుంటున్నాను నేనైతే. సో మనం చూస్తున్నాం కదా. సో ఇవన్నీ మనకి కొండ ప్రాంతాలు అనమాట. సో మామూలుగా ఇక్కడైతే ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో సో వాళ్ళు కూడా ఈ కొండ ప్రాంతాల్లో ఫార్మింగ్ చేస్తారు. సో ఎలా అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. సో ఇవన్నీ మనకి ఫార్మింగ్ ఏరియాస్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొండల మధ్యలో ఫార్మింగ్ ఏరియాస్ కట్టి ఇవి చేస్తూ ఉంటారు. సో మనకి కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనకి ఫార్మింగ్ ఏరియాస్ అనమాట. సో ఎవరైతే మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉంటారో వాళ్ళు ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు. సో ఆ ఫార్మింగ్ చేసినవి ఏంటంటే మనకి బెంగళూరుకి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు ఇవన్నీ. మేబీ అందరూ అనుకుంటారు సో ఫారెస్ట్ ఏరియా అంటే ఫుల్ సింహాలు ఉంటాయని. సో నాకైతే తెలియదు ఏముంటాయి ఇక్కడ. సో అవేముండవు. సో మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో సో వాళ్ళైతే ఈ అవుట్స్కట్స్లో అయితే నియర్లీ ఉంటారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫార్మింగ్కి ఇక్కడ ఏరియాస్ అయితే బాగుంటాయి. సో కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనకి కొండలు. సో ఇంకా ఇక్కడే అనమాట, ఇంకా ఫారెస్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో మనకి ఏంటంటే కొండ ప్రాంతాలు ఉండటం వల్ల సో మనకి బెంగళూరు అనేది చాలా కూల్గా ఉంటుంది. మేము అనుకుంటాం ఎందుకు బెంగళూరు కూల్గా ఉందని. రీజన్ అయితే ఇదనమాట. సో మనకి మ్యాక్సిమం కర్ణాటక సైడ్ అవుట్స్కట్స్లో అయితే క్లైమేట్ కానీ
మనమైతే ఆల్రెడీ అయితే బెంగళూరు అయితే క్రాస్ చేసాం. సో ఇవన్నీ మనకి కర్ణాటక అవుట్‌స్కట్స్‌లో ఉండే సిటీస్ అనమాట. సో చాలా సిటీస్ అయితే ఉంటాయి కర్ణాటక అవుట్ సైడ్‌లో. సో ఇవి కనిపించేవన్న సిటీస్ అనమాట. సో ఆల్రెడీ మనమైతే కర్ణాటక దాటేసి అయితే చాలా సేపు అయింది. సో మనం ఇప్పుడు చిత్తూరుకి, కర్ణాటకకి బోర్డర్‌లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనకి చిత్తూరు వెళ్ళడానికి మాక్సిమం మనకి 5-6 అవర్స్ అయితే పడుతుంది. సో చిత్తూరు రీచ్ అవ్వడానికి. అండ్ చిత్తూరు కూడా అంతే మనకి. సో చిత్తూరు నుంచి మనకి మ్యాక్సిమం తిరుపతి అటు సైడ్ వరకు అయితే మనకి క్లైమేట్ కానీ లేదా కొండ ప్రాంతాలు ఫారెస్ట్స్ కూడా ఇలాగే ఉంటాయి. సో అక్కడైతే ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట మనకి ఫారెస్ట్స్ అవన్నీ. అవైతే ఇంకా బాగుంటాయి. సో లొకేషన్స్ కానీ ఇవన్నీ అయితే సో మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళినప్పుడు అయితే మనకి అవైతే కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మనమైతే చిత్తూరు అయితే రీచ్ అవుతున్నాం అనమాట. సో చిత్తూరు అంటే తెలుసు కదా. సో మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో అండ్ మనకి చాలా ఫారెస్ట్ ఏరియాస్ కూడా అయితే ఉంటాయి. సో క్లైమేట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నేనైతే ఫైనల్గా అయితే మనమైతే చిత్తూరు అయితే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు మనం చిత్తూరు అయితే ఎంట్రన్స్లో ఉన్నాం. సో ఇవి కనిపించేవన్నీ మనకి చిత్తూరు ఎంట్రన్స్లో ఉండే బిల్డింగ్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మనకి స్టేషన్ అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా సో బోర్డు అనేది. సో ఇది వచ్చి మనకి చిత్తూరు రైల్వే స్టేషన్ అనమాట. సో ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ టైం కదా. సో అందుకే జనాభా ఎంతలా ఉన్నారు. సో నార్మల్ టైమ్స్లో అయితే మనకి ఇక్కడ ఖాళీగా అయితే ఉంటుంది. సో ఇదైతే నేను అనుకుంటామైతే వందే భారత్ అని ఎక్స్‌ప్రెస్ అని అనుకుంటున్నా. సో నాకంత ఐడియా అయితే లేదు. సో మీకు కరెక్ట్‌గా ఇది వందే భారత్ అనిపిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రీడ్ చేస్తాను. సో ఫ్యూచర్‌లో మనం ఏమైనా దాని మీద వ్లాగ్స్ చేయాలంటే మనకు పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే చిత్తూరు నుంచి అయితే లీవ్ అయిపోతున్నాం అనమాట. సో చిత్తూరు అయితే ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోయాం. సో చిత్తూరు నుంచి అయితే ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నాం. సో మనకి ఇంకా మధ్యలో చాలా స్టాప్స్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసి ఒక 4-5 స్టాప్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టాప్స్ అయిపోయిన తర్వాత మనం తిరుపతి రీచ్ అవుతాం అనమాట. సో తిరుపతి మనకు ఐడియా ఉంది కదా. సో మనకి బిగ్గెస్ట్ ఫేమస్ టెంపుల్ ఉంది. సో వెంకన్న బాబు టెంపుల్. సో అదైతే మనకి మ్యాక్సిమం కనిపించదు. మ్యాక్సిమం మనకి కొండ ఏరియా అయితే కనిపిస్తుంది. సో టెంపుల్ అయితే ఎక్కడైతే లొకేట్ అయిందో సో ఆ ఏరియా అయితే చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మీకు సో చిత్తూరు నుంచి మనకి తిరుపతి రూట్లో మనకి వెదర్ కానీ క్లైమేట్ కానీ సో చాలా అయితే చాలా బాగుంటాయి. సో ఇవన్నీ మనకి ఫారెస్ట్ ఏరియాస్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి మనకి. సో పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియాస్ కొండలు సో ఇవే ఉంటాయి అనమాట. సో అందువల్ల ఇక్కడ ఎక్కువ ఏంటంటే మనకి రెయిన్ పడటం మ్యాక్సిమం మనం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైన్ జర్నీ అయితే చేయాలి. సో మనం బస్ జర్నీ చేసామంటే మనం ఇవన్నీ చూడడానికి ఉండదు. ఎందుకంటే మనకి బస్ జర్నీస్ మ్యాక్సిమం మనకి సిటీస్ లోపల నుంచి ఉంటాయి. మనం ఎప్పుడైతే ట్రైన్ జర్నీ చేస్తామో అదైతే అవుట్స్కట్స్ నుంచి అయితే మనం చూడడానికి ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మొత్తం ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు. సో మనకైతే నేను వాచ్ డబ్బింగ్ ఇవ్వడానికి అయితే ఇంక ట్రై చేస్తున్నాను. సో అక్కడ నేను మాట్లాడడానికి ఏమీ లేదు. సో మనకైతే ఇవి దొరికాయన్నమాట. సో ఎవరికైనా ఏమైనా కావాలంటే చెప్పండి. మజ్జిగ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అమ్మేద్దాం మనమైతే. సో మ్యాక్సిమం ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నా చూడాలన్నా నేచర్ అనమాట. సో నేచర్ అనేది మనల్ని అంత అట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడైతే ఏదైతే స్టేషన్స్ ఉన్నాయో స్టేషన్స్ కూడా అట్లానే ఉంటాయి. సో కొండ ప్రాంతంలో స్టేషన్ ఉంటుంది, లేదంటే స్టేషన్ చుట్టూ నుండి సమ్ బ్యూటీ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇదే కాదు. సో మనం అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు సో మనకు కనిపిస్తుంది కదా కొండ వెనకాల సన్ డౌన్ అయితే అవుతుంది. సో మీకు ఒక డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే సో లైటింగ్ అనేది ఎక్స్ప్లోజ్ అవుతుంది అనమాట. సో మీకు చూస్తే అర్థమవుతుంది. నేనేమనుకున్నానంటే సరే డైరెక్ట్గా వీడియో అయితే రికార్డ్ అయిపోతుంది అనుకున్నాను. సో అక్కడే చెప్పొచ్చు, ట్రాన్స్లేట్ చేయొచ్చు అనుకున్నాను. సో ఏంటంటే అంత క్రౌడ్ ఉండడం వల్ల చెప్పడానికి అయితే కుదరట్లేదు. సో అందువల్ల నేనైతే ఇంకా డబ్బింగ్ అయితే చెప్తున్నాను అనమాట. సో దీనికి మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది. సో మ్యాక్సిమం నేనైతే ఎడిటింగ్ అన్నీ అప్డేట్ చేస్తాను. సో మనకి ఇక్కడ నుంచి తిరుపతి అని మనకి ఇంకా చాలా అయితే దూరం ఉంది. సో తిరుపతి రీచ్ అవ్వడానికి మనకి ఇంకా 2 అవర్స్ అయితే పడుతుంది.
సో మనకి తిరుపతి తెలిసిందే కదా. సో ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అది మనకి ఇక్కడ తిరుపతిలో ఫేమస్ అనమాట. సో తిరుపతిలో కూడా అంతే. సో మనకి ఎవ్రీ టైం మనకి రెయిన్స్ అనేవి పడుతూనే ఉంటాయి. సో ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా. సో ఇవి కొండ ప్రాంతాలు, సో ఈ ఫారెస్ట్ ఏరియా, సో ఇవన్నమాట మెయిన్ రీజన్. ఎందుకంటే సో మ్యాక్సిమం మనకి బెంగళూరులో కూడా మనకి క్లైమేట్ కూల్గా ఉండడం కారణం కూడా సో అవుట్స్కట్స్లో ఉండే మౌంటైన్స్ కానీ ఫారెస్ట్ వల్ల వీటి వల్ల. సో మనకి చిత్తూరు నుంచి తిరుపతి ఏదైతే ఉందో సో అక్కడి వరకు కూడా మనకి సేమ్ క్లైమేట్ ఉంటుందన్నమాట. సో మీరు చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ గ్రీనరీ కానీ, సో బ్యాక్ సైడ్ మనకి సన్ డౌన్ అవుతున్నప్పుడు లైటింగ్ వస్తుంది కదా. సో మనకి చూస్తే బ్యూటీ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఈ బ్యూటీని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే కేవలం మనకి ఏంటంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు మాత్రం పాసిబిలిటీ ఉంటుంది. లేదు మనం బస్సులో వెళ్ళామంటే మ్యాక్సిమం ఇవన్నీ మిస్ అయిపోతాం అనమాట. ఎందుకంటే బస్ జర్నీ మ్యాక్సిమం మనకి సిటీస్లో అయితేనే ఉంటుంది. సో ట్రైన్ జర్నీ అయితే మ్యాక్సిమం అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అవుట్స్కట్స్లో నుంచి జర్నీ చేస్తామో సో ఇలాంటి బ్యూటీ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా అయితే తిరుపతి అయితే ఇప్పుడే రీచ్ అవుతున్నాం. సో ప్రజెంట్ అయితే మనం తిరుపతి ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. సో తెలుసు కదా, పెద్ద తిరుపతి అంటారు. సో ఇదనమాట మనకి బిగ్గెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం అనమాట. సో రైల్వే స్టేషన్కి అయితే. సో ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత నేను మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో టెంపుల్ని అయితే నాకు తెలీదు పాసిబిలిటీ ఉంటుందా లేదా అని. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం. సో మీకు చూపిస్తాను అనమాట. సో నార్మల్గా అసలు ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, సో స్పెషాలిటీ ఏంటి మీకు అన్నీ అర్థమవుతాయి చూస్తే. ఓకే, ఫైనల్గా అయితే మనం తిరుపతి స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి చూద్దాం. సో మనకి కొండ ఏమైనా కనిపిస్తుందేమో. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న కొండ. సో ఇక్కడ నుంచి అయితే కనిపించట్లేదు. సో మనం స్టేషన్ అయితే లీవ్ అవుతున్నప్పుడు చెక్ చేద్దాం. సో మ్యాక్సిమం కనిపిస్తుందేమో. సో మనకి ఏంటంటే ఇక్కడ ఎవ్రీ టైం మనకి స్టేషన్ అనేది ఖాళీ ఉండదు. ఎందుకంటే సీజను అంటూ ఏముండదు. సో ఎవ్రీ టైం ఎవరో ఒకరు విజిట్ చేస్తూనే ఉంటారు సో టెంపుల్కి. పైకి ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి సో మ్యాక్సిమం అందరూ ఏంటంటే హోమ్స్కి రీచ్ అవ్వడానికి, లేదంటే చాలామంది టెంపుల్స్ విజిట్ అవ్వడానికి అయితే వెళ్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇంత రద్దీ కనిపిస్తుంది అనమాట. సో నార్మల్ డేస్లో కూడా ఇంత ఉంటుంది. సో ఒక డేలో తక్కువ ఉంటుంది, ఒక డేలో ఎక్కువ ఉంటుందని ఏం చెప్పలేం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, చిన్న టెంపుల్లా ఉంది. సో అక్కడ నుంచి అయితే మనకి కొండ మీదకి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు. సో నేను మ్యాక్సిమం కొండ అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో నాకైతే ఇక్కడ నుంచి అయితే కనపడలేదనమాట. సో బయటకు వచ్చి తీయడానికి మనకు అంత ఖాళీ లేదు ట్రైన్లో. సో ఆల్రెడీ ఫుల్ రష్గా ఉంది. సో అందువల్ల నేను తీయడానికి అయితే కుదరలేదు. సో ఇంకా నేనైతే లీవ్ అయిపోతున్నాం. సో పెద్ద తిరుపతి నుంచి. సో మ్యాక్సిమం ఇప్పుడైతే మనకి 6:30 ఎంత అవుతుంది సో టైం అయితే. సో నేను అనుకోవడం అయితే వీడియో అయితే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడైతే మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తాను అనమాట. సో టెంపుల్ కమ్ బ్రిడ్జ్ అనమాట. సో నేను వెళ్ళేటప్పటికైతే నైట్ అయితే అయిపోతుంది. సో అక్కడికైతే సో మీకు అందరికీ విజయవాడ ఐడియా ఉంది కదా. సో విజయవాడ మీకు బ్రిడ్జ్ ఐడియా ఉంది కదా. సో అక్కడ నుంచి మనకు దుర్గామాత టెంపుల్ అయితే చూడొచ్చు. సో వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో అనేది దానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేనైతే మీకు నార్మల్గా చూపిస్తాను అనమాట. సో డెమో ఎలా ఉంటుంది ఏంటని. సో మేము అయితే రీచ్ అవ్వడానికి ఇంకా నాకు 1-2 అవర్స్ అయితే పడుతుంది. సో కనిపిస్తుంది కదా. సో ఇదంతా మనకి విజయవాడ బ్రిడ్జ్ అనమాట. సో మనకి అక్కడ ఇన్నర్లో కనిపిస్తుంది కదా. సో లైటింగ్ అది వచ్చి మనకి టెంపుల్, దుర్గామాత టెంపుల్. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని మీద అయితే మనం వ్లాగ్ అయితే క్రియేట్ చేద్దాం. సో నేనైతే నార్మల్గా మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి.